రండి ఈ సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. మనం చదువుతూ పోతున్నాం. మనం సీరియస్గా తీసుకోకపోతే ఈ సంగతుల్ని నష్టపోతాం. వాత వేయబడినటువంటి మనస్సాక్షిలోనికి మనం వెళ్ళిపోతాం. 26వ వచనం నుంచి 31 వరకు మనం మార్చి చదువుకుందాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో ఉన్నది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. తిరిగి బలవర్తమానానికి గాను తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఐదో అధ్యాయము 21వ వచనం కలిసి బిగ్గరగా చదువుకుందాం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. రండి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, ఈ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నువ్వు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడివి. ఓ దేవా, నీ శక్తి ఎంతో ప్రభువా గంభీరమైనది. నీ శక్తికి మించినది ఏదీ లేదని ప్రభా నువ్వు మాట్లాడుతూ వచ్చావు. ఓ దేవా, శక్తిమంతుడివై తండ్రి నన్ను రక్షించుకున్నందుకే వందనాలు. నా జీవితంలో చాలా దేవుడిగా శక్తిమంతుడిగా ఉండి స్వాస్థ్యంలో నన్ను చేర్చిన విధానాన్ని బట్టి వందనాలు. నాకు క్షేమాభివృద్ధిని ఇవ్వటానికి ప్రభా నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, సంఘమును బట్టి, సహవాసాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, బోధకులను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాక అనుదిన జీవితంలో తండ్రి మరి నీకు దూరంగా వెళ్ళినప్పుడు, తండ్రి పాపానికి మరలా దాసుడిగా ఉన్నప్పుడు, ఓ దేవా నిన్ను శోధించినప్పుడు, అవిధేయుడిగా ఉన్నప్పుడు తండ్రి నన్ను స్థిరపరిచినటువంటి శక్తిమంతుడివి ప్రభా. మరి అనేక పరిస్థితులు గుండా వెళ్తూ తండ్రి మరి దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా మరి నన్ను స్థిరపరిచినటువంటి శక్తిమంతుడివి. అపవాది కలిగించేటటువంటి తంత్రాలను ప్రభా మరి ఎదిరించడానికి నీవు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాక నాయన తండ్రి, ఒకనాడు నీలో ఉండి ఈ లోకాన్ని విడిచిపెడితే మరలా ప్రభా నీలో తండ్రి మరి ఉండటానికి, నీతో ఉండటానికి నువ్వు లేపగలిగినటువంటి సముద్రమని, శక్తిమంతుడివని మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ గత వారమంతా నువ్వు చేసినటువంటి మేలను బట్టి వందనాలు ప్రభా. పనుల్లో తోడుగా ఉన్న కారణాన్ని బట్టి వందనాలు, ప్రయాణాల్లో తోడుగా ఉన్న కారణాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా మరి తండ్రి మరి ఆ స్థలాల రిజిస్ట్రేషన్ విషయంలో సహాయపడినందుని బట్టి వందనాలు. మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తండ్రి నీవే ప్రభా మరి ఏదో ఒక రీతిగా ప్రభా మరి వాటిని అధిగమించడానికి చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రభా మరి కుటుంబానికి చాలా దేవుడుగా ఉన్న కారణాన్ని బట్టి వందనాలు. తండ్రి, ఇన్ని మేలు చేసిన ఆ దేవునికి ఏమి ఇవ్వలేనని నీ పరిశుద్ధుల స్వాస్థ్యంలో కూడి నీ నామాన్ని బట్టి తండ్రి మరి ఆరాధించుండగా నా ఆరాధన అంగీకరిస్తురమ్మని, తిరిగి సమయం మందు చదువుకున్న లేఖన భాగాన్ని మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదిస్తురమ్మని, విరిచి మాకు వడ్డిస్తురమ్మని, ఓ దేవా నీ సంఘంతోనూ నీ ప్రజలతోనూ నీవు మాట్లాడుతురమ్మని, నా మటుకు నేనైతే నిష్ప్రయోజకునైనటువంటి దాసుని దయతో కనికరించి కృపచూపి మీ ఆత్మ ద్వారా నడిపిస్తురమ్మని, ఓ దేవా మరి ఎవరికి ఏ అక్కర ఉన్నదో, ఏ కొరత ఉన్నదో, ఎక్కడ ప్రభా నీకు ఆయాస్కరంగా మేము ఉంటున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో, ఎక్కడ మేము దిద్దుబాటు చేసుకోవాలో కావాల్సినటువంటి విషయాలను ప్రభా మా గమనానికి తీసుకురండి. మీ వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందేటటువంటి కృపను, భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తురమ్మని, ఆటంకపరిచే శక్తుల్ని యేసునామములో గద్దిస్తూ బంధిస్తూ మమ్మల్ని
నీ సంఘాన్ని ప్రభా, నీ మందిరాన్ని నీ ప్రశస్తమైన శిలువ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటూ సర్వ మహిమలు మీకే ఆరోపిస్తూ దయతో ప్రార్థన అంగీకరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంనే స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మరొక పర్యాయం, బలలో పాల్పొందే క్రమంలో వ్యక్తిగత జీవితాలని పరీక్షించుకుందాం. మనకు ఏమిటి పోటీ అంటే మనం ఒక వ్యక్తి వలె మారిపోవాలి. ఎవరి వలె? యేసుప్రభు వలె మారిపోవాలి, అంతే. మనకు పోటీ ఏంటంటే ఈ లోకంలో ఎవరికి మన పక్కలతో పోటీ కాదు. మనకు ఎవరితో మనం పోటీ పడాలంటే యేసుప్రభుతో పోటీ పడాలి. ఆయన ప్రేమ విషయంలో, జాలి విషయంలో, దయ విషయంలో, క్షమ విషయంలో, ఆయన పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, ఆయన ఏ విధంగా నమ్మకంగా జీవించిన విషయంలో, ఆ తర్వాత ఆ తండ్రి యొక్క చిత్తాన్ని చేసిన విషయంలో, అన్ని విషయాల్లో నేనేం చేయాలంటే ప్రభుతో పోల్చుకుంటూ, ప్రభుతో పోటీ పడుతూ మన ముందు కొనసాగటం కొరకే ప్రభు ఇచ్చినటువంటి, ఏర్పాటు చేసినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తము. అంతేగాని ఏదో మనం ఈ లోకంలో సాధించడానికి కాదు. లోకంపై విజయం సాధిస్తాం, శరీరేచ్ఛలను అధిగమిస్తాం, అపవాది తంత్రాలను కూడా మనం లయపరచగలుగుతాం ఆయన కృప ద్వారా, ఆయన ప్రభువుల్లో పాల్పొందడం ద్వారా, ఆయన శరీరంలో పాల్పొందడం ద్వారా. అందులో సందేహం లేదు. కానీ మరి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నేను చూసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఆయన శరీరమందు, రక్తమందు మనం పాల్పంపులు పొందుతున్నాం. నిజంగా ఆయన మనలో పని చేస్తున్నాడా? ఆయన యొక్క గుణశీలము మనలో ఏమైనా ఏర్పడుతుందా? నిజంగా ఆయన వల్లే మనం మాట్లాడగలుగుతున్నామా? ఆయన వల్లే చూడగలుగుతున్నామా? ఆయన వల్లే బ్రతకగలుగుతున్నామా? మనం ఇది ఎక్కువగా దీని మీద మనం గమనం కలిగి ఉండాలి. అంతేగాని మనం లీటర్ల కొద్దీ ఆ యొక్క ఏంటది ద్రాక్ష రసాన్ని, రొట్టెని కేజీల కొద్దీ తినటం వల్ల ఏం ఉపయోగం లేదండి. ఏం ఉపయోగం లేదు. మన జీవితంలో స్పష్టమైనటువంటి పరివర్తన అనేది లేనప్పుడు మనం పశ్చాత్తాపడాలి, ప్రభుతో సమాధాన పడాలి. ఆ తర్వాత ప్రభు యొక్క శరీరం మందు, రక్తమందు మనం పాలు పంపులు పొందాలి. అలా పొందితే ఎంతో మేలు. సరే, ప్రభు వల్ల పాలు పొందడానికి ఉన్నటువంటి ఏమిటి హెచ్చరిక అంటే ఇక్కడ ఒకటి ఉన్నది. ఏం చదువుకున్నావు? 5వ అధ్యాయము 1 తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21 వచనం. ఒకళ్ళు చదవండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అయితే పౌలు భక్తుని యొక్క కోరిక ఏంటంటే, ఒకవేళ ఆ సంఘస్థులు మేలైనది వాళ్ళు ఏం చేయటం లేదంటే, మేలైనదంటే అర్థం ఏంటి? అంటే మంచిదే కదా, మంచిది అవలంబించాలి, మంచిదాన్ని అనుసరించాలి, మంచి వాటిని పట్టుకోవాలని పౌలు భక్తుని కోరిక కదా. బైబిల్లో చాలా నిర్దిష్టంగా మంచివి అనేక సంగతులు ఉన్నాయి, మంచివని రాయబడినటువంటి సంగతులు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే, వాటిని చక్కగా కుదురుగా మనం వాటిని అవలంబించాలి. అవలంబిస్తే అవి మనకెంతో మేలు. ఒకవేళ చేయకపోతే, అది మేలైందని ఎరిగి కూడా చేయకపోతే అది ఏమంటాడు? యాకోబు 4:17 ఏమంటాడు? అది పాపము, అది పాపం. చదవండి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయనివానికి, మనకు తెలియపరిచిన తర్వాత కూడా మనం మేలైనది చేయకపోతే, మంచివి అనుసరించకపోతే అది భయంకరమైనదిగా, అది భయంకరమేగా. మనం అది పాపంలోకి వెళ్ళిపెట్టేటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. మంచి విషయాలు అందుకని అంటాడు పేతురు భక్తులు మొదటి పేతురులో 3వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు? మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవరు రారండి, మన జోలికి ఎవరు రారు. ఏ విషయాల్లో మనం ఆసక్తి పరులుగా ఉండాలి? మంచి విషయాలు, మేలైన వాటి యందు మనం ఆసక్తి పరులుగా ఉంటే ఎవరైనా వస్తారా మన జోలికి? రారండి, రారది ఖచ్చితం, అది నిశ్చయం అది. కాబట్టి ఏమిటి మంచివంటే, గత దినాల్లో కొన్ని నేను మీకు ఎక్కడ మొత్తానికైతే కొన్ని చెప్తా వచ్చాను. 95వ కీర్తన ఒకసారి రిమైండ్ చేస్తాను. అవన్నీ కూడా మనం ఎక్కడో ఒక చోట అయితే నేను వీటిని కొన్ని పంచుకున్నాను, వాటిని మినహాయించి వేరేవి పంచుకుంటాను. 95వ కీర్తన వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 95వ కీర్తన 7వ వచనం. ఏది మేలు మానవుని కంటే కూలంకషంగా, స్పష్టంగా, నిర్దిష్టంగా బైబిల్ చెప్తా ఉంది. రండి
నమస్కారం చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. మందిరానికి వస్తున్నారు, పోతున్నారు, దేవుని మాటలు వింటూ ఉంటారు, కానీ చాలామంది ఏం చేయరు చెప్పండి? దేవుని వాక్యానికి ఏం చేయరు చెప్పండి? చెవినివ్వరు కదా. ఈ చెవిని వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ చెవిని కొంతమంది దూదులు పెట్టుకొని వస్తారు. సరే నయమే, అది కొంత నయమే, కొంత వెక్కుద్ది. అట్లా కాదు, కొంతమంది ఏకంగా ఏం చేస్తారంటే క్లోజ్ చేసుకుంటారు చెవులను. ఏం చేస్తారు చెప్పండి? అందుకనే యేసుప్రభు ఒక చోట అంటాడు కదా, ఎఫ్ఫాతా అంటాడు కదా. ఎఫ్ఫాతా అయినా చెవులు తెరవబడును గాక అంటాడు కదా. చాలామంది అందుకనే ప్రకటన గ్రంథంలో చెవి గలవాడు సంఘంతో దేవుడు చెప్పు మాటలు వినుగాక అంటాడు. అంటే చెవులు లేవని చాలామందికి ఏం లేవు, చెవులు లేవు. అదేంటి మీరు ఉన్నాయి కదా లేవంటారు ఏంటనొచ్చో. ఉన్నాయి కానీ పని చేయటం లే, ఉన్నవి కానీ అవి ఏం చేయటం లేదు, పని చేయటం లేదు. కానీ వాస్తవికంగా నేను ఆయన మాట వినటం మేలు. ఎట్లా అంగీకరించాలంటే యాకోబు 1:21 అంటాడు, సాత్వికముతో కదా విర్రవీగుచున్న మీ దుష్టత్వాన్ని మానుకో, నీ చెడుతనాన్ని మానుకో, నీ అవిధేయతని మానుకో, నీ దుర్బుద్ధిని మానుకో, నీ గర్వాన్ని మానుకో, నీ అహంకారాన్ని మానుకో, నీ దుర్మార్గతని మానుకో, నీ చెడుతనాన్ని. వాక్యాన్ని ఏం చేయి? చదవండి అన్నమాట. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎట్లా అంగీకరించాలన్న సాత్వికముతో. అవును ప్రభు, ఎంతో ఆశతో వచ్చాను నీ మాటలు వినాలని, ఎంతో ఆశతో వచ్చాను నీ స్వరం నేను విని నా జీవితాన్ని మార్చుకోవాలని, ఎంతో ఆశతో వచ్చాను నువ్వు మాట్లాడితే సంతోషించాలని, నా లోటుపాట్లు చూపిస్తే వాటి ఎందు నేను సమాధాన పడాలని ఆశతో వచ్చాను. మరి చూపించినప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడు చూపిస్తాడు కదా. దేవుడు వాక్యం ద్వారా ఏం చేస్తాడు? మనతో వాక్యం ద్వారా బయట వాళ్ళతో మాట్లాడతాడు, అంతేనా? ఎవరితో మాట్లాడేది? మనతోనే మాట్లాడేది. దేవుడు తన సంఘంతో మాట్లాడాలని ఇష్టపడతాడు, వాళ్ళని మార్చాలని ఇష్టపడతాడు, వాళ్ళని సంస్కరించాలని ఇష్టపడతాడు, వాళ్ళని పునరుద్ధరించాలని ఇష్టపడతాడు. కాబట్టి నీతోనే మాట్లాడేది ప్రభు. కాబట్టి ఆయన మాట వినుట విశ్వాసికి మేలు. ఇది మొదటి సంగతి. రెండోది ఏంటి? 1 పేతురు 1 అధ్యాయము 18-19 వచనాలు. 18-19 2 పేతురు కదా. 1 పేతురు అయితే రక్తంతో విమోచింపబడి అని ఉంటుంది. 2 పేతురు రాసిన 2వ పత్రిక అది. అంతేగాని 1 పేతులు 2 పేతులు అని 2 పేతులు లేరండి. ఒక యవనస్తుడు అదే అడిగాడు నాకు డౌటు, అన్న 1 పేతురు ఎవరు? పేతురు వాళ్ళ తమ్ముడా లేకపోతే పేతురు అన్న అంటే 3 పేతురులు అయ్యారు ఆయనకి. అసలు పేతురు, 1 పేతురు, 2 పేతురు. ఇట్లా కాదండి. అట్లా మనం తెలుసుకోవటానికి చదువుకోవటానికి కన్వీనియంట్గా ఉంటుందని పేతురు భక్తుడు రాసినట్టు 2వ పత్రిక 1 అధ్యాయం 18 వచ్చిన చదవండి. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల, దేని యందు వచ్చావు కరెక్టే, ఆయన మాటలు వింటున్నావు కరెక్టే, ఏం చేయాలి? ఆ మాటల యందు పట్టుకో. వాటిని ఆ మాటలు ఏం చేయాలి? దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటల్ని క్యాచ్ చేయి, గట్టిగా పట్టుకో. జాంటీ రోడ్స్ పట్టుకున్నట్టు కదా. జాంటీ రోడ్స్ అద్భుతంగా పట్టుకున్నాడు. నిన్న యుఎస్ఏ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఆ టేలర్ అనేవాడు పట్టాడు క్యాచ్, మామూలుగా పట్టలేదు కదా. వాడు అసలు చాలా దిట్టంగా ఉన్నాడు మనిషి, చాలా స్టౌట్గా ఉన్నాడు. స్టౌట్గా ఉన్నప్పటికీ కూడా రైట్ సైడ్ ఇట్లా బెండ్ అయ్యి 1 హ్యాండ్తో క్యాచ్ పట్టుకున్నాడు. అద్భుతం. నేను అనుకుంటాను ఎగ్జాక్ట్లీ మనం కూడా ఏం చేయాలంటే దేవుని మాటలు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి, వాటిలోని సత్యాన్ని పట్టుకోవాలి. వాటి ద్వారా మనం ఏమన్నా పరివర్తన చెందుతామా? ఇవి మనకేమన్నా వర్తిస్తాయా? వీటి ద్వారా మనం ఏమైనా నేర్చుకుంటామా? ఈ సంగతులు మనం గట్టిగా పట్టుకోవాలి. రెండోదికి ఏమిటి మేలంటే మానవునికి వాక్యమందు లక్ష్యం ఉంచాలి. వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను, దీని యందు లక్ష్యం ఉంచితే మానవునికి మేలు. మూడవదిగా ప్రసంగి 7:8 అంటాడు కదా. ఏమంటాడు? ఒకని కార్యారంభం కంటే కార్యాంతం మేలు. చాలామంది చక్కగా మొదలు పెడతారు విశ్వాస జీవితాన్ని,
ఇక అది ఎటు పోద్దో తెలియదు. మొన్న మా అంకుల్ ఆంటీ వాళ్ళు పోతున్నారు, అమెరికా పోతున్నప్పుడు కదా అనిపించింది, ఏంది వీళ్ళు ఎందుకు పోవాలి, తిన్నగా అమెరికా పోవచ్చుగా. ఆ ఫ్లైట్ ఎటు పోతుందట, ఫస్ట్ ముంబై పోద్దంట. అసలే భాష రాక ఇబ్బందులు పడతా ఉంటే ముంబై పోవాలంట. ముంబై పోయిన తర్వాత ఎటు పోవాలి, దుబాయ్, ఫ్రాన్స్ పోయిందంట. అక్కడ 9:30 గంటలు అక్కడ పోయిందంట. ఫ్రాన్స్కి పోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి ఇంకో 10 గంటల జర్నీ చేస్తే అడిపోయిందంట. మన క్రైస్తవ జీవితంలో విశ్వాసం కూడా అట్లే పోతుంది. ఇట్లా పోతా ఉంటే వాళ్ళకి ఏం కలుగుద్దండి? భయం కలుగుదా చెప్పండి? మొదటిసారి పోతా ఉన్నారు, ఏం కలుగు చెప్పండి? భయం కలుగుద్ది కదా. క్రైస్తవ జీవితం కూడా అంతే, వంకర టింకర్లుగా కాదు. నీ ఆరంభం ఎలా ఉందో, నీ గ్రాఫ్ ఎలా ఉండాలి. నా గ్రాఫ్ సరిగా లేని కారణం చేత నేను ఒకసారి రిజెక్ట్ చేయబడతా వచ్చాను. ఏ విషయంలో? ఎడ్యుకేషన్ లోన్ విషయంలో. సరిగా లేదన్నాడు. 10th మంచి మార్కులు వచ్చాయి, ఇంటర్లో కాస్త తగ్గాయి, డిగ్రీలో పెరిగాయి, మళ్ళీ తర్వాత పీజీ ఫస్ట్ ఇయర్లో తగ్గాయి. ఏంటండి ఇది, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, నీకు లోన్ ఇవ్వటం కష్టం అన్నాడు. ఎలా ఉండాలో తెలుసా? నీ పురోగతి ఎలా ఉండాలంటే ఆ గ్రాఫ్ గ్రాడ్యువల్గా అది పోతూనే ఉండాలి తప్ప, పెరుగుతూనే ఉండాలి తప్ప, అది ఫాలో అవుతూ మళ్ళీ పెరుగుతూ సెన్సెక్స్లా పోకూడదు. అలా పోకుండా ఉన్నవారికి లోన్ ఇస్తామన్నాడు. క్రైస్తవ జీవితంలో చాలామంది ఇదే, ఆరంభం బాగానే ఉంటుంది, అంతవరకు విశ్వాసాన్ని, పరిశుద్ధతని, నీతిని, ప్రేమ, దయ, జాలి, గుణశీలాన్ని ఏం చేయలేకపోతున్నారు? కాపాడుకోలేకపోతున్నారు. కాబట్టి అందుకని అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలంటాడు. తర్వాత ప్రకటన 3:15లో అతి ప్రాముఖ్యమైన సంగతిని మనం ధ్యానించుకుంటూ వచ్చాం. నువ్వు వెచ్చగానైనను లేదా చల్లగానైనను ఉండినా మేలు. ఎంత ఫ్రస్ట్రేషన్తో లవొదికయ సంఘం గురించి మాట రాసుంటాడు కదా. ఎంత ఫ్రస్ట్రేషన్తో పరిశుద్ధాత్ముడు, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? అంటే ఈ రెండింటి యొక్క అర్థం తెలుసుకొని ముందుకు పోదాం. చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలండి. అంటే వీళ్ళు ఎలా ఉంటున్నారు చెప్పండి? వీళ్ళు ఎలా ఉంటున్నారు? పాత నిబంధనలో ఉంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనలు ఏంటి చెప్పండి? ఏలియా ఒకసారి ఏమంటాడు? ఏలియా మొత్తాన్ని మటాజ్ చేస్తున్నట్టాడు. మొత్తం అసలు నా ముందు నిలబడలేరు ఎవరు అని చెప్తాడు. తర్వాత ఏమైపోతుంది? యెజబెల్ వస్తూ ఉంటే ఏం చేస్తాడు? అంతకుముందే పెద్ద విజయాన్ని పొందుకుంటాడు, దేవుని శక్తిని చూపిస్తాడు, దేవుని మహింపరుస్తాడు. ఆఖరికి యెజబెల్ తరుముతా ఉంటే ఏమైపోతాడు? పారిపోతాడు కదా. ఇట్లనే ఉంది మన జీవితాలు కూడా కదా. ఈరోజు ఉన్నటువంటి సంతోషం రేపు ఉండటం లేదు. కారణం ఏంటి చెప్పండి? నులివెచ్చని స్థితి కదా. ఈరోజు ఉన్న భక్తి రేపు ఉండటం లేదు, పొద్దున్న భక్తి మధ్యాహ్నం ఉండటం లేదు, మధ్యాహ్నం ఉన్న భక్తి సాయంకాలం ఉండటం లేదు, ఈ నెలలో ఉన్న భక్తి ఇంకో నెలలో ఉండటం లేదు, ఈ సంవత్సరం ఉన్న భక్తి 2వ సంవత్సరంలో కొనసాగించట్లేదు. ఏంటిది? నులివెచ్చని. అలా ఉంటే కాదంటున్నాడు. అలా ఉండటం కన్నా అసలు నువ్వు బంద్ చేసుకొని చెప్తున్నాడు. అంతే కదా. చల్లగంటే అర్థం ఏంటి? దుకాణం బంద్ చేసుకొని నువ్వు ఇంట్లో ఉండటం మేలని చెప్తున్నాడు. రెండోది ఏమంటున్నాడు? అయితే వెచ్చగా ఉండు, పరిశుద్ధులతో పోరాటం చేయి, ప్రార్థనలో పోరాటం చేయి, సహవాసంలో పోరాటం చేయి, స్వార్థలో పోరాటం చేయి, అపవాదితో పోరాటం చేయి, ప్రభు యొక్క సారూప్యతలోనికి మారటానికి పోరాటం చేయి. ఇదేంటిది? వెచ్చని స్థితి. ఇది ఏదో ఒకటి కలిగి ఉండమని చెప్పి నిర్దిష్టంగా మోసగించొద్దు. ఎవరిని మోసగిస్తున్నావు? గలతీ 5:7 అంటాడు కదా. ఏమంటాడు? మోసపోకుడి. 6వ అధ్యాయమా 5వ వచనమా? 6:7 చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసం చేస్తున్నారు దేవుణ్ణి, మోసం చేసి ఆ ప్రభు వల్ల పాలు పొందుతావు. నీకేమైనా మేలా చెప్పు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకొని తన సంఘంలో నిన్ను చేరిస్తే, ఆ సంఘంతో పాటుగా నువ్వు కొనసాగక, ఆ సంఘంతో పాటుగా నువ్వు నిలబడక ఏం చేస్తూ ఉన్నావు? నీ అంతట నువ్వే సంఘానికి ఏమవుతారంట? కొంతమంది వేరు పడతారట. సంఘానికి ఏమవుతారంట? వేరుపడిన వాళ్ళు నష్టపడతారు. కాబట్టి మనకు ఆస్తి వద్దండి, నులివెచ్చని స్థితి వద్దు. అయితే వెచ్చగానైనా చల్లగానైనా ఉండట మేలంటున్నాడు. రండి ఈ 4 తర్వాత 5వది మనం ధ్యానించుకుందాం. ప్రసంగి 7:1. ఇక్కడ నుంచి మనం క్రమంగా 3 సంగతులనే ధ్యానించుకొని మనం, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే
మరణ దినమే మేలు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఐదవదిగా 4 అయిపోయినాయి. ఐదవది ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? మరణదినం మేలు అంటున్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? మరణదినం మేలు ఎవరి విషయంలో మేలు? ఎవరి విషయంలో అంటే మంచిగా బ్రతికిన వాళ్ళు, మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు, మంచి భక్తి చేసిన వాళ్ళు. ఇప్పుడు భక్సింగ్ గారు చనిపోయినప్పుడు లక్షల మంది వచ్చారంట. లక్షల మంది. ఈ వాక్యం ఎవరికి చెందును? ఆయనకి చెందుద్ది కదా. వీరప్పన్ చనిపోయినప్పుడు ఎవరు రాలే? వీరప్పన్ ఎందుకు? ఏం సంపాదించుకున్నాడు ఆయన చెప్పండి? ఆ దొంగల ముఠ ఆయన మంచిగా అనుకునే వాళ్ళేమో బహుశా. ఆ దొంగల సామ్రాజ్యంలో ఆయన మంచి పేరు ఉండొచ్చేమో, కానీ బయట సమాజంలో అయితే ఏమన్నా చెప్పండి? మంచి పేరు లేదండి. మంచి పేరు లేదు. దాదాపు మే 2వ తారీఖున 2011లో బిన్ లాడెన్ చనిపోయాడు. ఎవరైనా బాధపడ్డారా ఖమ్మంలో? ఎవరు బాధపడలేదు. ఎందుకు? ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆయన మరణించటమే మేలనుకున్నారు, అవునా కాదా? ఆ తర్వాత 1865లో ఒక ఆయన చనిపోయాడు, అమెరికాలో ఉన్నటువంటి అబ్రహాం లింకన్. మరి ఆయన చనిపోయినప్పుడు అందరూ ఏం చేస్తూ వచ్చారు? ఇది మతాలకు అతీతంగా నేను చెప్తున్నా, ఎవరు మనుషుల పేర్లు చెప్తున్నాను అంతేగాని వాళ్ళ ఆ మతానికి సంబంధించిన వ్యక్తి చెడ్డోడని, ఈ మతాన్ని, అన్ని మతాల్లో దొంగలు ఉన్నారు. అన్ని విధానాల్లో కూడా, అన్ని మార్గాల్లో కూడా దొంగలు ఉన్నారు. అందులో సందేహమే లేదు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఏమో మంచి పేరు సంపాదించుకుంటున్నాడు, ఒక వ్యక్తి ఏమో చెడ్డ పేరు సంపాదించుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు నిన్ను రక్షించొచ్చాడు. 3వ అధ్యాయము చివరి వచనం చదవండి. ఏం చదువుకున్నావు ఇంతకుముందే? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మేలు చెప్పండి మానవునికి. చెప్పండి, ఏం సంపాదించుకుంటున్నావు చెప్పు. ఇప్పటి వరకు నీ వీధిలో వారు నీ గురించి మంచిగా చెప్తున్నారా? చెప్పండి, నీ కుటుంబంలో వారు నీ గురించి మంచిగా చెప్తున్నారా? చెప్పండి, నువ్వు పని చేస్తున్న స్థలంలో నీ గురించి మంచిగా చెప్తున్నారా? నీ గ్రామంలో ఉన్నవారు నీ గురించి ఏం చెప్తున్నారో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఏ పేరు సంపాదించుకుంటున్నావు? చదవండి. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసా? నన్ను రక్షించుకున్న తర్వాత నువ్వు ఉన్నతంగా ఉండాలని, నీకు మంచి పేరు రావాలని. అర్థమైందా? నువ్వు చక్కగా తలగా ఉండాలని, నువ్వు ఆయనకు మహిమకరంగా ఉండాలని, ఆయన చిత్తానుసారిగా ఉండాలని. అర్థమైందా? ఆయన సంతోషపెట్టేవానిగా ఉండాలని. నువ్వేం పేరు తెచ్చుకుంటున్నావు చెప్పు? ఏం పేరు తెచ్చుకుంటున్నావు చెప్పు? ఎలా పేరు వస్తుంది చెప్పండి? మంచి భక్తి చేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది, అవునా కదా? తర్వాత విశ్వాస విషయంలో మంచుకున్న వాళ్ళకి పేరు వస్తుంది, అవునా? పరిశుద్ధత విషయంలో మంచుకున్న వారికి మంచి పేరు వస్తుంది. జాలి, దయ, క్షమగుణంలో కదా వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత సువార్త ప్రకటించిన వారికి మంచి పేరు సంపాదించుకుంటారు. ఆ తర్వాత దాన ధర్మాలు ప్రభుని నమ్ముకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత చేసే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఆ తర్వాత పరిశుద్ధుల అక్కరల్లో కదా వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది సహకరిస్తూ ఉంటారు. వీళ్ళకేమొస్తుంది చెప్పండి? మంచి పేరు వస్తుంది. లేదా చెప్పండి, కొంతమంది భక్తులు వారి జీవితంలో మంచి పేరు సంపాదించుకుంటూ వచ్చారు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. ఏదో పెట్టినటువంటి రికార్డులో ఉన్నటువంటి పేర్లు కావు మంచి పేర్లు. అదే మనం వెతికి మంచి పేర్లు పెట్టుకుంటాం మన పిల్లలకి. ఆ పేరు కాదు అనేది, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మంచి పేరుది. వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ప్రభువుని నమ్ముకున్నావు, సాక్ష్యం పొందాడు, మంచిగా జీవిస్తున్నాడు ఆయన. బహుశా అనుకుంటాను భక్తి విషయంలోనూ విశ్వాస విషయంలోనూ ఆయన ఎక్కడ లోటుపాట్లు లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రండి ఇంకా చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనంలో ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరైనా? కొర్నేలి. వెరీ గుడ్. మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి దుర్మార్గుడును, దేవుని భయం లేనివాడును, అవిధేయుడును, మందిరానికి రానివాడును అయినటువంటి చెడ్డ పేరు పొందినవాడు ఒకడు ఉన్నాడు అంటారు మన గురించి కదా. మన గురించి కూడా సాక్ష్యం రాస్తే ప్రభు ఇదే చెప్తాడేమో బహుశా. అట్లా కాదండి, మంచి పేరు సంపాదించుకోండి, మంచి పేరు సంపాదించుకుందాం. మనం ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ పని చేసినా సరే. అందుకని అంటాడు కదా 1 కొరింథీ 10:31 అంటాడు, మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మనకు మంచి పేరు. కానీ దేవునికి ఏమొస్తుంది చెప్పండి? మహిమ వస్తుందండి. నేను ఎప్పుడైతే ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలని ఇష్టపడతామో, ప్రభు కొరకు సాక్షిగా ఉండాలని ఇష్టపడతామో, అర్థమైందా? ప్రభువును సంతోషపెట్టే జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనకు మంచి పేరు తీసుకొస్తాడు దేవుడు. అట్ ది సేమ్ టైం ఆయన తన నామాన్ని ఏం చేస్తాడు? మహింపరుచుకుంటాడు.
ఇంకొక వ్యక్తి ఉన్నాడు, రండి. ఇదే అపోస్తుల కార్యాల్లో 22 అధ్యాయం 12 వచనం. 22 అధ్యాయం 12 వచనం. అందుకు అంతరు ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి. ఎవరిని పంపుతాడు చెప్పండి? చెడ్డ పేరు పొందినటువంటి వ్యక్తిని పంపలే. బహుక్రూరుడు, దుర్మార్గుడు, దుష్టుడైనటువంటి ఎవరో సౌలు యొద్దకు ఎవరిని పంపుతా వచ్చాడు దేవుడు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు జీవిస్తాం. ఒక మాట చెప్పాలంటే ఎట్లా జీవించాలి చెప్పండి? మంట కలిగి జీవిస్తామో, రోషం కలిగి జీవిస్తామో, సాక్ష్యం కొరకు బలమైనటువంటి అపేక్ష కలిగి జీవిస్తామో, అలాంటి వారిని దేవుని సంఘంలో ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? వాడుకుంటాడండి. అననీయని ఎందుకు పంపించాలి? మిగతాలో పంపించవచ్చు కదా. ఇంకా చూస్తే అపోస్తుల కార్యాలు చూడండి, కొంతమందిని భోజనాన్ని పెట్టే విషయంలో ఎంపిక చేస్తాడు. రండి, 6వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనం. మనం అనుకోవచ్చు ఇక్కడ భోజనం అనగానే పిల్లలందరూ ఊరికి వస్తారు, వాళ్ళకి తెలియదు. కొంతమంది వస్తారు, సహవాసం ఉండదు, మందిరానికి రారు, ఆరాధన చేయరు, ప్రభు పనిలో ఉండరు. కానీ ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళన్నీ ఏదో చర్చి కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్పొందుతూ ఉంటారు. ఏం ఉపయోగం లేదండి. ఏం చెప్తాను? ఎవరు భోజనం అనేది వెరీ సిల్లీ థింగ్ కదా. భోజనం పెట్టడం అనేది ఏంటో రెడిక్యులస్ అంట కదా. ఏంటంటే భోజన విషయంలోనూ కూడా జాగ్రత్తే. 6:3 చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి అంటే ఏం కోరుతా ఉన్నాడు ఎక్కడైనా ప్రభు చెప్పండి? చెడ్డ పేరా, మంచి పేరా? నువ్వేం సంపాదించుకుంటున్నావు చెప్పు. ఇంట్లో ఏం సంపాదించుకుంటున్నావు? దేవుని సంఘంలో ఏం సంపాదించుకుంటున్నావు? ఉంటున్న ప్రాంతంలో ఏం సంపాదించుకుంటావు? సిగ్గుపడు నువ్వు చేస్తున్న పనులను బట్టి. అర్థమైందా? పశ్చాత్తాపడు నువ్వు చేస్తున్నటువంటి పనులను బట్టి. అర్థమైందా? నువ్వు రోధించు, కన్నీరు గార్చు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనలు బట్టి. ఏం పేరు వస్తుంది నువ్వు వాటిని చేయటం వల్ల? ఏం సంపాదించుకుంటావు వాటి వల్ల ప్రభుకి ఏమైనా మహిమ కలుగుద్దా? రాదు కదా. వదిలిపెట్టరాదు అలాంటి పనికిమాలినవి. ఏది మాన్యత గలదో, ఏది ఖ్యాతి గలదో, ఏవి ప్రభు ద్వారా ఆమోదించబడతాయో, ఏవి ప్రభు మెచ్చుకుంటాడో వాటిని అనుసరించరాదు. నువ్వు క్షమిస్తే ప్రభు మెచ్చుకుంటాడు. నువ్వు తప్పు ఒప్పుకొని వాడిని వదిలిపెడితే ప్రభు మెచ్చుకుంటాడు. నువ్వు క్రమంగా దేవునితో సహవాసం చేస్తే ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు. అర్థమైందా? దేవుని స్వార్థలో ఉంటే ప్రభు నిన్ను మెచ్చుకుంటాడు. ప్రభు కొరకు సాక్షిగా ఉంటే ప్రభు నిన్ను ఏం చేస్తాడు? మెచ్చుకుంటాడు నిశ్చయంగా. ఒక ఆయన ఉన్నాడు, తండ్రి అంతా మంచి పేరు సంపాదించుకుంటే కొడుకు ఏం చేశాడంట? రండి, ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదువుకుందాం. చదువుకొని ఈ అంశాన్ని ముగించుకుందాం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడాయి. యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతలను బలిపీఠములను నిలిపి దేవతాస్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. మరియు నా నామము ఎనటెనటికి ఉండునని యెరూషలేము నందు ఏ స్థలమును గురించి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములు కట్టించెను. బెన్హిన్నోము లోయలయందు అతడు తన కుమారులను అగ్నిగుండంలో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయ కర్ణ పిశాచములతోనూ సోదిగాండతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూర్చున్న నీతోనే దేవుడు చెప్పేది. అర్థమైందా? వాడు ఏది చేస్తా వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు? కోపం, ద్వేషం, క్షమించలేని గుణం, అహంకారం, గర్వం కదా. ఎందుకు ఇవి? నువ్వు వీటిని పెంచి పోషించుకుంటున్నావు. అసలైన బలిపీఠాన్ని పడగొట్టుకున్నావు నీ జీవితంలో. వేటి కట్టుకుంటున్నావు?
కోపానికి, ద్వేషానికి, పగలకి, కక్షలకి, అహంకారానికి, గర్వానికి, అవిధేయతకి సొంత బలిపీఠాలు కట్టుకొని ఏం చేస్తున్నావు చెప్పండి? ఏం తెచ్చుకున్నాడని మామూలు పేరు కాదు, చెడు బహుగా అట. ఎట్లట? బహుగా చెడు నడత. ఎవరైనా మనిషి గురించి చెప్తారా మంచివాడని? తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఆయన పశ్చాత్తాపం రాజులు ఎవరు పడలే. ఆయన పడినట్టుగా పశ్చాత్తాపం ఎవరు పడలేదండి. ఒకే ఒక వ్యక్తి మారుమనసు పొందింది రాజులు ఎవరంటే మనస్సేనే. ఆయన కార్యారంభం బాలేదు కానీ కార్యాంతము చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఇలాంటి అనుభవంలోనికి వస్తామో, లోకంలోనికి పోతామో, శరీరేచ్ఛలో పోతామో, అపవాదికి చోటిస్తామో, ఏమైపోద్ది చెప్ప? మన బలిపీఠం కూడా ఏమైపోద్ది? కూలిపోద్ది, పతనమవుద్ది. ఆత్మీయతలో పడిపోతాం, నలిగిపోతాం, నెమ్మది కోల్పోతాం, శాంతి సమాధానం కోల్పోతాం. అర్థమైందా? కాబట్టి ఇవి కావు మనకు కావాల్సింది. మంచి పేరు సంపాదించుకోవాలంటే మనం ప్రభుకు తగినట్లుగా, వాక్యం చెబుతున్నట్లుగా జీవించడమే మనకున్నటువంటి మార్గం. ఇది 5వది. 6వది రండి, సామెతలు 27:5. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా ఏది మానవునికి మేలంటే 6వదిగా చాలామంది మనం ఏం చేస్తామంటే నునుపుగా చమురు రాసి వదిలిపెట్టం కాదు. ఏం చేయాలి? వాళ్ళని గద్దించాలి. గద్దించకపోతే పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా, సంఘస్థులైనా, విశ్వాసి అయినా, ఎవరైనా సరే. భక్సింగ్ గారు ఎవరిని ఉపేక్షించేది కాదు. ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడండి, సరిగా కూర్చో, వాక్యం బోధిస్తూ ఉన్నాడు, బార్లు చాపుకున్నాడు, సరిగా వినటం లేదు. ఇప్పుడంటే ఓకే, మనం ఫ్లెక్సిబుల్గా మారిపోయాము. చాలా హెబ్రోనుకున్నటువంటి చాలా వాటిని మనం ఏం చేస్తామంటే సరళీకృతం చేసుకున్నాం. అందుకని మన బతుకు ఎట్లుందంటే మన ప్రార్థనకు జవాబులు రావు. మన ఆరాధన అసలు ఎటుపోద్దు కూడా తెలియదు. మన భక్తి ఎట్లుండదంటే అక్కడే ఉంది, ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉంది. ఎందుకంటే మనం అన్నీ ఏం చేస్తామంటే సరళీకృతం చేసుకున్నాం, ఫ్లెక్సిబుల్గా మార్చుకున్నాం కదా. అన్నీ ఫ్లెక్సిబుల్గా మార్చుకున్నాం. ఆ దినాల్లో చాలా రిజిడిటీ ఉండేది, చాలా కఠినంగా ఉండేవాళ్ళు, దృఢంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా ఆయన ఎన్ని పర్యాలు చెప్పినా వినటం లేదంట. పులిపీఠం నుండి పోయినటువంటి వ్యక్తి ఏం చేశాడంట? ఒక్క దెబ్బ కొట్టాడంట. లోపల ప్రేమించడం కాదు, ఏదో 4 మాటలు చెప్పడం కాదు, చేస్తూ వచ్చాడు. చెప్పండి, ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బ కొడితే ఆయన మొదట ఫీల్ అయ్యాడు. అపవాది వచ్చి చెప్తాడు, నువ్వేంది అసలు, నువ్వు తహసీల్దారివి, నిన్ను కొట్టం ఏంటి? అసలు నువ్వు ఇస్తేనే ఆయన బతుకుతా ఉన్నాడు, మీరేసిన కానుకలతోనే ఆయన బ్రతుకుతా ఉన్నాడు, మీరు ఇచ్చిన డబ్బులతోనే ఆయన కోట్లు కొనుక్కొని తిరుగుతా అంటాడు. నువ్వు వాడికి చోటిచ్చావా? నువ్వెవరో చెప్తాడు, ఎక్కడ తీసుకుపోతాడు? నేను కొండ ఎక్కిస్తే ఇదంతా నీకు ఇస్తా, ఇక్కడ నుండి దూకమంటాడు. మన బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది వాడి మాట వింటే. ఆయన వినలేదండి, మంచి వ్యక్తి వినలేదు. ఆయన తన సాక్ష్యం చెప్తా వచ్చాడంట. తర్వాత ఏం చెప్తా వచ్చాడంటే, ఆయన ఆ రోజు నన్ను గద్దించిన విధానాన్ని బట్టి, ఆయన నన్ను దండించిన విధానాన్ని బట్టి నా జీవితంలో ఎంతో పరివర్తన కలిగింది. ఈనాడు నేను పరిచర్య చేయగలుగుతున్నాను, ప్రభు పనిలో ఉండగలుగుతున్నాను అన్నాడంట. అందుకే 141 కీర్తన 5వ వచనంలో మనం అనుకుంటాం, చాలామంది నలుగురిలో గద్దించినప్పుడు, నలుగురిలో మందలించినప్పుడు, నలుగురిలో కఠినంగా మాట్లాడినప్పుడు, నలుగురిలో నీ లోటుపాట్లు ఎత్తి చూపినప్పుడు మనం అనుకుంటాం నా పరువు పోతుంది అనుకుంటావు. కానీ నువ్వు అనుకున్నది ఏంటి? నేను చేస్తున్నది తప్పు కదా, నేను చేస్తున్నది సరైనది కాదు కదా. ఇలాంటిది నువ్వు చేయకుండా ఏ ఉపయోగం చెప్పండి? 141 కీర్తన 5వ వచనం చదవండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చాలు కదా. చాలా పర్యాయాలు మీ మేలు కొరకే మేము గద్దించేది కూడా జ్ఞాపకం ఉంచుకోండి కదా. నేను ఇటు పరిచర్య చేయటానికి నేను గద్దింపునికి ఏమవుతా వచ్చానో దేవుని మహిమార్థమే చెప్తా ఉన్నాను. ఓసారి ఇట్లనే ప్రేమ విందు కలిగి ఉన్నాం, ప్రేమ విందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాం. అయితే సేవకునికి తెలియకుండా నేను పొరుగురు వెళ్ళి 2 చిక్కటి పాలు, 2 లీటర్ల చిక్కటి పాలు కొనుక్కొచ్చి ఏం చేస్తూ వచ్చానంటే తోడేసి దాన్ని మంచం కింద పెట్టి, ఆ తర్వాత మళ్ళీ ఆరాధన సమయంలో వచ్చి అందులో 4 ఎండుమిర్చీలు వేస్తే తొందరగా అదేమవుద్దంటే తోడుకుంటుందంట, గట్టిగా వద్దని చెప్పేసి మళ్ళీ వచ్చి అది చేసిపోయి, ఆ తర్వాత భోజనాలు స్టార్ట్ అవగానే ఆరాధన అయిపోయిన తర్వాత ఆ పెరుగుని జాగ్రత్తగా ఒక పిల్లోని ఎక్కించుకొని
పట్టుకొని మందిరానికి తీసుకొస్తే నేను అనుకుంటున్నాను అక్కడ సేవకుడు ఏం చేస్తాడు, బలా నమ్మకమైన దాసుడా అంటాడేమో అనుకున్నాను. కానీ ఏమన్నాడంటే, ఎవడా నేను తీసుకురమ్మన్నది? దేవుడు గతిలేనోడా? దేవుడు గతిలేనోడా? నువ్వు ఇక్కడ ఏదైనా సరే దేవుని సంఘంలో చెప్పి చేయాలి, నువ్వెవరైనా కావచ్చు, నువ్వు టీచర్ అయితే ఏందా నాకు అన్నాడండి. ఎవరి ముందు? దేవుని సంఘస్థులు అందరూ ఉన్నారు, కూర్చున్నారు, వడ్డిస్తున్నారు కదా, అందరి ముందు అన్నారు. అప్పుడు నాకేమనిపిస్తుంది, నేను దేవుని ఆరాధనకు రాకూడదు, ఇంకేదైనా సంఘం చూసుకోవాలి, లేకపోతే నాకున్నటువంటి తలాంపులతో నేనేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఆయన మీద నిందలు వేయాలి. ఇవి నేను చేయలేదండి. నేను చెప్తున్నాను కదా, ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. ఇదే వచ్చిన నాకు తెలియదు, నేను ధ్యానించుకున్నప్పుడు ఇది వెతికితే దొరికింది, కానీ నాకు అంతకుముందు నేను ఎప్పుడు చూడలే, మీతో కూడా చెప్పలే. ఇది నీతిమంతుని గద్దింపు ఎలాంటిదంటే తైలాభిషేకం. నన్ను నేను తగ్గించుకున్నాను, ఏమనలేదు. ఆ పెరుగును ఏం చేస్తా వచ్చానంటే, తీసుకుపో, సరే ఇంటి దగ్గర పెట్టేస్తానన్న, తప్పు అయిపోయిందని అక్కడే సరెండర్ అయ్యాను. అప్పుడు అన్నాడు, సరే చేసావు కదా, ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయమాకు, దేవుని సంఘానికి తెలియచేయబడ నువ్వు చేస్తున్న పనులు. రవిరాజ్ అన్న, నువ్వు చదువుకొని ఉండొచ్చు, నువ్వు టీచర్ అయి ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, వీటితో నువ్వేం చేయలేవు, దేవుణ్ణి మెప్పించలేవు, దేవుని పని చేయలేవు, గుర్తుంచుకొని చెప్పేసి గద్దించి సరేసి మళ్ళీ ఆయన పక్కనే కూర్చొని భోజనం పెడతా వచ్చాడు. మళ్ళీ ఆయన పక్కనే కూర్చొని భోజనం చేస్తూ వచ్చాడు. దేవుని సేవకులు వాళ్ళ ప్రేమ అది ఎంతో విశిష్టమైనది, గుర్తుపెట్టుకోండి. ఆ ప్రేమ మనం ఒకసారి పాత్రలుగా చేయబడ్డామా, అది రుచిస్తే దాని నుంచి మనం వేరు కాలేము. ఆ విధంగా మేము పరిచయం నేర్చుకున్నాం. అలా చేయబట్టే ఈనాడు దేవుని సంఘాన్ని, దేవుని సంఘం ఇక్కడ నడిపించగలుగుతా ఉన్నాం. ఆ తర్వాత దేవుని మాటలు బోధించగలుగుతా ఉన్నావు. నా తలంపు ఏంటంటే, నిన్ను గద్దించినప్పుడు నువ్వు అందులో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తెరుగు, దానికి లోబడు, నువ్వు తగ్గించుకో, నీ బ్రతుకును మార్చుకోవటానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఇంకో చోటుకు పోయి నువ్వు మారకుండా ఇంకేం చేస్తావు చెప్పు? దొంగ ఇంకో ప్రాంతానికి పోయిన వాడు ఎట్టుంటాడు చెప్పండి? ముందు వాడికి ఏ ఆలోచన కలగాలి చెప్పండి? ముందు నా దొంగ బుద్ధే మారాలి, ఇది కదా కోరుకునేది. నా దొంగ బుద్ధి మారితే నేను ఎక్కడ పోయినా మంచిగుంటాను. అదే ఇంకో చోటుకు పోవటం వల్ల ఏం ఉపయోగం కదా. నేను అట్లా ఆలోచన చేయలేదు నా జీవితంలో ఎప్పుడు కూడా. అక్కడే ఉండాలి, అక్కడేం చేయాలి, ఎవరైతే రాళ్ళు వేసారో అక్కడ వాళ్ళు ఏమేయాలి, మళ్ళీ రాళ్ళు వేయాలి, ఇంకా పెద్ద రాళ్ళు వేయాలా, పూలు వేయాలి. ఏదో చెబుతున్నానంటే అర్థం ఏంటంటే, మనం ఎక్కడైతే పడతామో అక్కడే ప్రభు ఏం చేస్తాడంటే లేవనెత్తాడు. అది ప్రభు చేసే పని. అందుకని ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అని ప్రభు అంటాడు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతుక్కోవాలి. కాబట్టి ఉదయకాలం దేవుని శరీరం అందు రక్తంలో పాలు పంపులు పొందుతున్న నీవు లోపల ప్రేమించడం కాదు దేవుణ్ణి, అదే లోపల ప్రేమించడం కాదు నీ భార్యని, భర్తని, వాళ్ళని గద్దించే స్థాయికి కూడా రా. గద్దించిన కారణం చేత ఎన్ని నష్టాలో తెలుసా? యోబు ఏం చేస్తా వచ్చాడు? గద్దించాడు కదా. యోబు భార్య ఏం చేస్తా వచ్చింది చెప్పండి? ఎందుకే నీ బతికింకా, పిల్లలు పోయారు, ఆస్తిపాస్తులన్నీ పోయినాయి, నువ్వు దేవుణ్ణి దూషించగా ఇంకా నువ్వు యథార్థతను పట్టుకొని ఉంటావా అంటే, అప్పుడు యోబు ఏమంటాడు చెప్పండి? యోబుకు ప్రేమ లేదా? భార్య పట్ల ఉంది, కానీ భార్యని ఏం చేస్తా వచ్చాడు చెప్పండి? గద్దిస్తా వచ్చాడు. ఏమన్నాడు చెప్పండి యోబు? మూర్ఖురాళ్ళు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుకో. ఆయన మేలు చేసినప్పుడు మేలు అనుభవించవచ్చు, కానీ కీడు అనుమతించినప్పుడు దాన్ని అనుభవింప తగదా అంటాడు. అంతేనా? మొర్దెకై ఎస్తేరు విషయంలో, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయానికి వస్తే ఏమంటాడు తెలుసా? మొర్దెకై ఎవరో అన్నయ్య అవుతాడు కదా, సరే తండ్రి అనుకోండి, అక్కడ తండ్రి బాధ్యతలు తీసుకున్నాడు, అన్నే కానీ తండ్రి బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పుడు ఎస్తేరుతో ఏమంటాడు చెప్పండి? 4వ అధ్యాయంలో చదవండి. ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఇప్పుడు ఎవరిని గద్దిస్తా ఉన్నాడు చెప్పండి? ఎవరిని గద్దిస్తా ఉన్నాడు? ప్రేమ ఉంది ఎస్తేరు మీద. ఇట్స్ నాట్ ఎనఫ్. ఎక్కడ గద్దించాలో అక్కడ గద్దించుట మేలుని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే కిందే రాస్తాడు, అదే 27వ సామెతల్లో ఆలోచనలో రాస్తాడు, మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనన్ని. అయ్యా, నీ క్షేమం కోరిక నీలో ఉన్నటువంటి లోటుపాట్లు చెప్పేటోడు కన్నా మించినటువంటి మిత్రుడు ఇంకెవరుంటారు ఈ లోకంలో? మీరు చెప్పండి. అందుకనే మేలు కోరి ఏం చేస్తాడంటే స్నేహితుడు గాయాలు చేస్తాడండి. పగవాడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ముంచుతాడు. గుర్తుపెట్టుకో, నిన్ను ముంచుతాడు. ఎవడో పగవాడంటే శత్రువే, అపవాదే. వాడికి చోటిచ్చామా
చెప్పే కదా, వాడి కథ ఏంటి చెప్పండి? ఒంటె టెంట్ యజమాని కదా, ఒంటె టెంట్ యజమాని కదా. ఒంటె ఎలా ఉందంట? ఫస్ట్ బయట ఉందంట కదా. కాస్త ఏం కోరుతా వచ్చింది ఒంటె? ఇక్కడ ఎట్లా ఉందంటే అపవాదికి సాదృశ్యంగా ఉంది. ఏం కోరింది? కొంచెం నాకు జాగివ్వరాదు, వర్షం వచ్చేటట్టు ఉంది కదా, లోపల పెట్టుకుంటున్నాడంట. సరే అన్నాడంట, కొంచెం ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఎట్లాగో తల వచ్చింది కదా, కొంచెం నడుము వరకు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ పర్మిషన్ అడిగిందంట. కాస్త నడుము వరకు ఇచ్చాడంట. అయ్యా మరి తోక భాగం కొంచెం చలికి ఇబ్బందిగా ఉంది, కొంచెం లోపలికి వస్తానండట. అప్పుడు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండి పూర్తిగా ఇచ్చాడంట. లోపలికి వచ్చింది, టెంట్ కూలింది. ఆయనకి ఆశ్రయం. ఎగ్జాక్ట్లీ అపవాదికి మనం ఎక్కడ వాడిని కట్ చేయాలో అక్కడ కట్ చేయకపోతే వాడు ఏం చేస్తాడంటే ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఆత్మీయ. అదేవిధంగా పేతురు చూడండి, పేతురు విషయమై పౌలు ఏమైనా వదిలిపెట్టాడో చెప్పండి. గలతీ 2:14 రండి. గలతీ 2:14. ఎవరండి? పౌలు ముందా పేతురు ముందా? మీరు చెప్పండి. పౌలు ముందా పేతురు ముందా? పేతురే కదా. పేతురు అద్భుతంగా సేవ చేసిన తర్వాత పౌలు ప్రభు ఏర్పరచుకున్నాడు. కానీ ఇక్కడ గమనిస్తే ఎవరిని గద్దిస్తున్నారు చూడండి. వారు సువార్త సత్యం చొప్పున క్రమంగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడివై యుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతం చేయొచ్చు? నువ్వు మారక, నీ జీవితం మార్పు రాక ఇతరులు మారాలని నువ్వు ఎట్లా చెప్పగలవని చెప్తా ఉన్నాడు. ఎవరిని గద్దిస్తున్నారు మీరు గమనించండి. ఎక్కడ గద్దిస్తున్నారు గమనించండి. అందరి ఎదుట, సంఘం ఎదుట. అర్థమైందా? చాలామంది అంటారు, అన్న పర్సనల్గా మాట్లాడండి అన్న. ఏంటి నీతో పర్సనల్గా మాట్లాడేది? ఏం నీతో పర్సనల్గా మాట్లాడేది చెప్పు. స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో నువ్వు ఉన్నావు. ఎలా ఉండాలో నీకు తెలియదా? నీ బాధ్యతలేంటో తెలియదా? నీ విధులేంటో తెలియదా? నీ కర్తవ్యం ఏంటో తెలియదా? సంఘంతో పాటుగా ఏక మనసు కలిగి ఉండాలి, సంఘంతో పాటుగా ట్రావెల్ చేయాలి, సంఘంతో పాటుగా అక్కర్లో ఉండాలి, సంఘంతో పాటుగా ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి. నీకు తెలియదా ఈ విధులు? చెప్పండి. ఏమంటాడు? ఇంకా సిగ్గు కలుగు నిమిత్తం అంటాడు. ఇంకో చోట రాస్తాడు, 1 తిమోతి 5:20 రాస్తాడు. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువానిని. ఇవి చెప్పండి. ఇప్పుడు అందరి ఎదుట గద్దింపు. ఇదేనా మీ సొంత కవిత్వాలు ఏం చెప్పట్లేదండి. మా దగ్గర మేము సొంతంగా తయారు చేసుకున్న బైబిల్ లేదు. పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి దాంట్లో నుంచే మేము చెప్పేది. పరిశుద్ధాత్ముడే నీతో నాతో మాట్లాడేది. కాబట్టి ఇదేం చెప్పండి. లోపల ప్రేమించడం కాదండి. ప్రేమ అందరికీ ఉంటుంది. ఏం చేయగలగాలి చెప్పండి? ఒక మెట్టెక్కి నువ్వు ఎవరినైనా సరే ఏం చేయాలంటే ప్రేమపూర్వకంగా వాళ్ళని గద్దిస్తే అది మేలు. వారి జీవితాల్లో పరివర్తన వస్తే వారు మార్చబడతారు. వారు ప్రభుత్వం మళ్ళీ సరైన సహవాసంలోనికి రాగలుగుతారు. అర్థమైందా? ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలుగుతారు. అదే ఇది ఎంత మేలు చెప్పండి. ఒకవేళ నిరాకరిస్తే అంటాడు హెబ్రీ పత్రిక 12:25 మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరిస్తే అంటాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకోండి. జాగ్రత్త పడండి అయ్యా. ఇలాంటి వాళ్ళే మీకు అనేకులు బోధకులు ఉన్నా కానీ తండ్రులు ఎక్కువ లేరంటాడు యేసు ప్రభు. అర్థమైందా? మీకు బోధకులు అనేకులు ఉండొచ్చు, కానీ మీకు తండ్రి ఒక్కడే అంటాడు. ఆ ప్రేమ పొందిన వ్యక్తికే తెలుస్తుందన్నమాట, దేవుని గద్దింపులో ఉన్నటువంటి మాధుర్యం. కాబట్టి ఇకనైనా నీ పిల్ల చేష్టలు మానుకొని ఇంకేమంటాడు చెప్పండి. ఒకవేళ నిరాకరిస్తే అక్కడ అంటాడు, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించి మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. జాగ్రత్త సుమా. ఇది ఆరోదేంటి? బహిరంగంగా గద్దించుటే మేలు. తప్పు చేసే వాళ్ళని, సరైన విధానంలో లేని వారిని, వాళ్ళు మంచి దారిలోకి వస్తే వాళ్ళకే కదా మేలు కదా. తర్వాత సంఘానికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది కదా. ఎందుకు అట్లా చేయకూడదు? ఎవరు గద్దించాలి? ఇదొక ప్రశ్న. మళ్ళీ ఎవరు గద్దించాలి? ఎవరైనండి ఆత్మీయంగా ఉన్నటువంటి ఎవరైనా ఇంకొక వ్యక్తిని ఏం చేయొచ్చు? సరైన విధానంలో నడిపించడానికి నడిపించవచ్చు, తప్పేమీ లేదండి. రండి చివరిది చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 1-2 వచనాలు.
ఆయన తన అందరూ తీయండి, కలిసి చదువుకుందాం, నాతో పాటు చదవండి. ఆయన తన శిష్యులతో ఇట్లా నేను నాతో పాటు చదువు. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము, కానీ ఎవని వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరుగుటరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. ఎంత భయంకరమండి ఇది మేలు! ఇది మేలా? ఇది నిజంగా దీన్ని మేలు అంటారా చెప్పండి. మీరు మొదటిగా ఏది మేలు అన్నాడు చెప్పండి? ఆయన మాట వినుట మేలు. రెండోదిగా వాక్యమందు లక్ష్యముంచుట మేలు. మూడోదిగా కార్యారంభం కంటే కార్యాంతం మేలు. నాలుగోదిగా నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఐదోదిగా జన్మదినం కంటే మరణదినమే మేలు. సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ఇప్పుడు ఆరోదిగా ఏం చదువుకున్నావు? బహిరంగంగా గద్దించుట మేలు. చివరిదేంటి? అభ్యంతరం కలగ చేయకుండా మేలు. ఒక మాటలో చెప్పాలంటే సముద్రంలో పడద్రోయబోట కంటే అభ్యంతరంగా జీవించడం అనేది ఉండకూడదు. అభ్యంతరంగా జీవించకపోవటం మనకు మేలు. ఎలా అభ్యంతరంగా జీవించగలం చెప్పండి? దేవుని సంఘంలో, ప్రాముఖ్యంగా దేవుని సంఘంలో. ఇళ్లలో అభ్యంతరంగా జీవిస్తారు, అది వేరే సంగతి కదా. ఎవరు మంచి జీవిస్తుంటే వాళ్ళు ధన్యులు, వారి ద్వారా ప్రభుకు మహిమ, కాదంటం లేదు. సంఘంలో ప్రాముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది, సంఘంలో ప్రాముఖ్యంగా, విశ్వాసుల మధ్య ప్రాముఖ్యంగా ఏమిటి అభ్యంతరాలు ఎలా కలుగుతాయి చెప్పండి? ఎలా చెప్పండి? ఒక పాట కూడా రాస్తాడు కదా. నడతలాలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా, నడతలాలో వస్త్రములలో ఆటంకములేమియు లేకుండా, అడుగు ప్రశ్న జవాబులన్నీ విడువక చూపుము పరిశుద్ధత. పరిశుద్ధులయుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయుండుడి, పరిశుద్ధులయుండుడి. మూడే ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన వచనాల్లో చూస్తే ఏ విషయాల్లో ఉంటారంటే, మొట్టమొదటిగా ఎందులో ఉంటారంట? మాటలండి. మాటలు కోటలు దాడతాయి. కాలు ఎక్కడ దాడుతుందంటే గడప దాడుతావు కదా. మాటలు ఏమా చెప్తా ఉన్నారు, కానీ దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో వాళ్ళు ఎలా ఉంటారంటే ఎట్లుంటారు? నీటి మూట మాటలు నీటి మూటలు కదా. నీటి మూటలే. నీటి మూటల వల్ల ఏ ఉపయోగం లేదు కదా. అందుకని ఏమంటాడంటే, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి? ఆచితూచి మాట్లాడు, ఆచితూచి మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటలో ఎవరు నేర్చుకుంటారు? మందిరంలో ఇతరులు నేర్చుకుంటారు. అర్థమైందా? ఇతరుల వాళ్ళు, చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నీ మాటలు వింటారు, నీ ఆరాధన వింటారు, నీ ప్రార్థన వింటారు. అవి నేర్చుకుంటే మేలు. అవి కాక ఇక వేరేవైనా మాట్లాడితే, ఒకసారి మా పిల్ల అన్నారు కదా, కళ్ళు దొబ్బినియా అన్నారు. కళ్ళు దొబ్బినియా అన్నారు. ఒకసారి మేము ఎక్కడికి ప్రయాణం చేసి పోతా ఉంటే, కళ్ళు దొబ్బినాయి అంటే ఇదేంటి కొత్తగా ఉంది, కళ్ళు పోయినాయి అంటొచ్చు, కళ్ళు కనపడటం లేదనొచ్చు, కళ్ళు దొబ్బినాయి ఏంటి? కళ్ళు ఎవరైనా దొబ్బుతారా? దొంగలు అయితే ఏదో చేస్తారు. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు. కానీ దొబ్బటం ఏంటి? ఇదేంటి? ఈ లాంగ్వేజ్ సరైనది కాదు, లాంగ్వేజ్ సరైనది కాదు కదా. అప్పుడు నేను చెప్తా వచ్చాను, ఎక్కడ నేర్చుకున్నారంటే, సండే స్కూల్లో ఒక అన్నయ్య మాట్లాడుతుండగా మేము నేర్చుకున్నాం. ఎగ్జాక్ట్లీ నిన్ను బట్టి కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నేర్చుకుంటారు. సో మనం ఎలా ఉండాలి? కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో, ఇంట్లో ఏం మాట్లాడుతున్నామో కేర్ఫుల్గా ఉండాలి. అందుకని ఎఫ్సీలకు రాస్తూ హెచ్చరిస్తాడు, మందిరంలో నీ మాటలు కొద్దిగా ఉండాలని చెప్తాడు. ప్రసంగి 5:2లో. ఎఫ్సీలో 4:29 అంటాడు. ఏమంటాడు? మీరు అనుకూల వచనమంటాడు. తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకాస్త ఏం చేస్తారంటే కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తాడనమాట. అనుకూల వచనం అంటే ఏదో మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు, చాలా మంచిగా కూడా బూతులు మాట్లాడుకుంటారేమని చెప్పేసి ఆ ఎఫ్సీ సంఘాన్ని పౌలు భక్తుడు ఏం హెచ్చరిస్తాడు? 2-3 వచనాలకు వచ్చేసరికి కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తాడు. చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే
మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోవత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవండి. ఎలా ఉంటున్నాయి? వీటిని బట్టి అభ్యంతరంగా ఉంటే నీకు మనం ఒక ఆర్డర్ చేయాలి, ఒక తిరుగుట్రాయని ఆర్డర్ చేసి ఏం చేయాలి చెప్పండి? దాన్ని మెడగట్టాలంట. లేపడమే కష్టం. మెడగట్టి ఎక్కడ తీసుకోవాలి? ఇటు పోవాలి. మనకి ఏది దగ్గర? సముద్రం, బందరే దగ్గర. మనం బందర పోవాలి. బందర పోయి ఏం చేయాలి? దాన్ని సముద్రం ఇట్లా కాదు, ఒక మాట్లాడుకోవాలి, ఒక ఓడని ఏదైనా మాట్లాడుకోవాలి. ఓడని మాట్లాడుకొని ఎక్కడ పడేయాలంటే దాన్ని ధరిని కాదు, ధరినాలనే చెప్పలే, ధరిని అని చెప్పలే. ఎక్కడట? సముద్రము మధ్యలో అన్నాడు. మధ్యలో అన్నాడు. ఎంత సీరియస్ అండి ఇది. రెండోది, ఏ విషయంలో మనం అభ్యంతరంగా ఉంటామంటే వస్త్రాలు కదా. చాలామంది వస్త్రాలు కదా, ఎందుకు అర్థం కాదు. మంచిగా వస్త్రాలు ధరించుకోవచ్చు కదా దేవుని మందిరానికి. దేవుని మందిరమే కాదు, క్రైస్తవ జీవితంలో మంచిగా వస్త్రాలు ధరించుకుంటే ఏం పోతుందో నాకు అర్థం కాదు. చాలామంది ఎలా ఉంటున్నారంటే ఎంతో వస్త్రాలు బట్టి అభ్యంతరకరంగా ఉంటున్నారు. బై గాడ్స్ గ్రేస్ మన దగ్గర లేకపోవచ్చు, మన దగ్గర కూడా తయారు కామాకండి. వస్త్రాలను బట్టి కూడా ఏం కలుగు చెప్పండి? వస్త్రాలు ఎలా ఉండాలని చెప్తాడు పేతురు రాసిన పత్రికలో, 1 పేతురు 3వ అధ్యాయంలో చదవండి. స్త్రీల విషయమై కొంచెం జాగ్రత్తలు. 3వ వచనం 4వ వచనం. జడలు అల్లుకున్నట్టు బంగారు నగులు పెట్టు అను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా నుండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల. ఇంత చక్కగా దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఎందుకు మన పిల్లలకు నేర్పించకూడదు? ఎందుకు మనం నేర్చుకోకూడదు? ఎందుకు దీన్ని అవలంబించకూడదు? ఎందుకు వీటిని పాటించడం ద్వారా దేవుని నామాన్ని మహింపరచకూడదు? మీరు చెప్పండి. ఒకసారి ఒక గొడవ ఒక చర్చిలో. ఏంటి గొడవ అంటే ఇదే గొడవ. ఒక కొడుకు ఏం చేస్తున్నాడంట, ఆ తండ్రిని అడుగుతా ఉన్నాడంట, నాకు అలాంటి ప్యాంటే కావాలి. ఎలాంటి ప్యాంటు? ఆ కొడుకు కొనిచ్చాడంట. ఆ కొడుక్కి కొనిచ్చాడంట. ఎక్కడన్నా రంధ్రాలు ఉన్నటువంటి జీన్ కొనిచ్చాడు. అది చూసినటువంటి సండే స్కూల్ పిల్లోడు ఏమంటున్నాడు చెప్పండి? ఇప్పుడు ఎవరిని దన్నాలు చెప్పండి? ఎవరిని దన్నాలు చెప్పండి? ఎవరో అభ్యంతరం. ఇప్పుడు ఆ తండ్రికి ఏం చేయాలి? మెడకు మనం ఏం చేయాలి చెప్పండి? ఆ తండ్రికి మనం ఒక తిరుగుట్రాయిని కట్టాలి కదా. ఎందుకండి అట్లా చేయటం? ఎందుకు అట్లా చేసుకోవటం చెప్పండి? తప్పు కదా. వస్త్రాలను బట్టి కూడా ఎక్కడ కూడా మన పిల్లలు ఇక్కడే కాదు, కాలేజీలకు పోయినా ఎక్కడ పోయినా నిండు వస్త్రాలు కదా. బై గాడ్స్ గ్రేస్ నేను ప్రభు మహిమాత్మే చెప్తున్నాను. సాత్విక ఏదైనా కొన్నప్పుడు కొంచెం నెక్ కాస్త డౌన్ అయితే ఏం చేస్తంటే, డాడీ ఇది వద్దు వేరేది తీసుకుందా ఉంటుంది. నేను సంతోషిస్తున్నాను. అట్లా ఉండటాన్ని బట్టి ఆ యాటిట్యూడ్ని డెవలప్ చేయాలి తల్లిదండ్రులు పిల్లలకి. ఇక్కడ లేకపోతే ఒక ఆంటీ ఉండేవాళ్ళు, నిజమే, వాస్తవంగా మన పిల్లలకి అవి నేర్పవలసినవే. ఆమె చాలా సీరియస్గా తీసుకునేది. మరీ చిన్న పిల్లలు అయితే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఎదుగుతున్నప్పుడు లోకం సరిగా లేదు. మీరు ఆలోచించండి, ఎవరి మీద అకృత్యాలు జరుగుతున్నాయి మీరు చెప్పండి? చిన్న పిల్లల మీద చేస్తూ ఉన్నారు. అర్థమైందా? యవనస్తులకి బయట ఏం లేదంటే యవనస్తులైన ఆడపిల్లలకి రక్షణ లేదు. మరి చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టం. కాబట్టి వస్త్రాల విషయమై తల్లిదండ్రులుగా మనం కూడా ఎదుగుతూ ఉన్నాం. మనం కూడా ఏం చేయాలి? వస్త్రాల విషయమై కాస్త జాగ్రత్త పడాలి. మనం ఏం కట్టుకుంటున్నాం, ఎలా వస్తున్నాం మందిరానికి, ఫ్యాషనబుల్గా వస్తున్నామా, దేవునికి మహిమకరంగా వస్తున్నామా, ఇవి కూడా చూసుకోవాలి. చూసుకోకపోతే ఏం ఉపయోగం లేదు. తర్వాత మూడోది ఏంటి? చూపులండి కదా. ఈ చూపులను బట్టి కూడా అభ్యంతరంగా ఉంటామేమో మనం. ఒకవేళ మందిరంలో, దేవుని సంఘంలో, బయట కానీ ఎక్కడైనా కానీ, పనిచేస్తున్న స్థలాల్లో కానీ కదా, ఎంత భయంకర 3 రకాల ప్రమాదకరమైన చూపులు ఉంటాయి. ఒకటి ఏంటంటే చిన్న చూపు. తోటి వారిని ఏం చేయకూడదు? వాళ్ళు చదువు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, అందంగా లేకపోవచ్చు, ఇంకేదన్నా సరైన వస్త్రాలు లేకపోవచ్చు, వాళ్ళని ఏం చేయకూడదు చెప్పండి? నీలా మాట్లాడలేకపోవచ్చు, వాళ్ళని ఏం చేయకూడదు? చూడండి, చిన్న చూపు. పరమగీతాలు 1:6లో ఉంటుంది, చదవండి. నల్లనిదని ఏం చేస్తారంటే చిన్న చూపు అంటారు. షూలమితి గురించి సొలొమోను రాస్తూ, నల్లని దాననని నన్ను చిన్న చూపు చూడకుడి. ఏమంటని చెప్పండి? రంగు, వస్త్రాలను వీటిని బట్టి చేయొద్దు. ఇంకోటి ఏంటి? వెలుచూపు అంటారు, పక్షపాతంతో.
పక్షపాతంతో చూడొద్దండి, అందరూ సమానమే దేవుని సంఘంలో. పక్షపాతం అనేది వెలిచూపు అంటాడు. ఎక్కడ ఉంటుంది అది? తిమోతి పత్రికలోన చదవండి, అక్కడ రండి. ఓ చోట 1 తిమోతి 4 కాదు, 2 కొరింథీ 3:6 ఉంటుంది. ఉందా? 1 కొరింథీ 3:6 లేకపోతే మొత్తం ఎక్కడే చూడండి, వెలిచూపు అని ఉంటుంది కదా. 5:6 చదవండి, 2 కొరింథీ 5:6. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము కదా. ఇట్లాంటిది కూడా వద్దండి. ఇంకోటి ఏంటి? మోహపు చూపు. ఇది భయంకరమైంది. అర్థమైందా నవీన్? మళ్ళంటి వాళ్ళకి ఏంటిది? యూత్ కదా మనం. మనం యూత్, ఇది మనకు చాలా డేంజర్. ఇది మనకి అర్థమైందా? మోహపు చూపు ఎలాంటిదంటే చూడగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా బాగుందనిపిస్తుంది కదా, బాగుందనిపిస్తుంది, కావాలనిపిస్తుంది. కానీ అది ఎలాంటిదంటే చూస్తేనే చాలంట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తాడు యేసు ప్రభు, చూస్తే చాలంట. ఏంటది? ఇట్స్ ఎ సిన్. అది లైంగిక పాపంతో సమానం అంటాడు. 5వ అధ్యాయము చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈ చూపులు చాలా డేంజర్. వంకర చూపులు అంటారు వీటిని కదా, ఓర చూపులు కూడా అంటారు. వీటిని ఏమంటారు? ఓర చూపు, మోహపు చూపు, వంకర చూపు కదా. ఈ డేంజరస్ చూపులు అన్నమాట. ఎలా ఉంటున్నాయి? వీటిని బట్టి అభ్యంతరకరంగా ఉంటున్నావా చెప్పండి. ఇట్లా ఉంటే మన మెడకి ఏం కట్టాలి? తిరుగుట్రాయి కట్టి అందులో పడవేయటం మేలంట. ఎంత ఇంకా చాలా ఉంటాయండి, ఇంకా చాలా ఉన్నవి, వాటిని మనం ధ్యానించుకోవటంలే. ఇంకో 4వది ఏంటి? నడత, ప్రవర్తన. ఏ సమయానికి వస్తున్నావు? అభ్యంతరకరంగా ఉంటావు, నిన్ను బట్టి ఇంకొకటి ధైర్యం తెచ్చుకుంటాడు ఆలస్యంగా వస్తే. అర్థమైందా? బట్టలే కాదు, మాటలే కాదు. అర్థమైందా? నువ్వు ఏ సమయానికి వస్తున్నావు, ఎట్లా పోతున్నావు, ఎప్పుడు వస్తున్నావు, అసలు వస్తున్నావా, సహవాసంలో ఉన్నావా, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలండి. నీ ప్రవర్తన ఎట్లుంటుంది? మందిరానికి వచ్చినప్పుడు ప్రసంగి 5:1 అంటాడు కదా, నీవు మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. తోటి విశ్వాసులు గమనిస్తారు, చిన్నపిల్లలు గమనిస్తారు, పెద్దలు గమనిస్తారు, క్రొత్తగా వచ్చిన వారు గమనిస్తారు, రక్షణ పొందిన వారు గమనిస్తారు. నీ యొక్క నడత ఎలా ఉండాలంటే వాళ్ళని ప్రభావితం చేసేదిలా ఉండాలి తప్ప వాళ్ళని వెనక్కి లాగేదిలా ఉండొద్దు. వెనక్కి లాగేదిలా ఉందా? అప్పుడు నీ మెడకేం కట్టాలి? ఏం కట్టాలి మీరు చెప్పండి. చెప్పలేకపోతున్నారు ఏంటండి? భయంగా ఉందా? అమ్మ ఈయన కొనుకొచ్చినట్టు కొనడు తిరుగుటరా. ఏం కట్టాలి చెప్పండి? తిరుగుటరాయి కట్టి సముద్రంలో పడవేయబట్ట మేలంటాడు. ఆ విధంగా ఉంటుంది ఇంపాక్ట్. మన ప్రవర్తన, మన విశ్వాసం, మన భక్తి ఇతరులను ఏం చేయాలంటే ఏం చేయాలి? కదిలించాలండి. నీ ప్రార్థనే కానీ, నువ్వు వచ్చే సమయం కానీ, ఇక నువ్వు చేసే ఆరాధన కానీ, నువ్వు పాడే పాట కానీ, నువ్వు మాట్లాడే మాట కానీ, నీ ప్రవర్తన తీరు కానీ భవాని ఏం చేయాలి? ఇంపాక్ట్ కలిగించాలి. జోర్డాన్ ఖాన్ ఉన్నాడు, బక్సింగ్ గారు ఉన్నారు కదా. జోర్డాన్ ఖాన్ అనుకున్నారంట, నార్త్లో బక్సింగ్ గారి గురించి పంజాబ్ ప్రాంతంలో పేరు మోగుతూ ఉంటే ఈయన అనుకున్నాడంట, అంత గొప్ప దైవజనుడా, అంత పెద్ద ఇదా, దేవుని మీద ఆధారపడేవాడా, మనుషుల్ని డబ్బు అడగకుండా, అంటే డబ్బు ఎవరిని అడగకుండానే సేవ చేసే వ్యక్తి, అంత ఇదా అని చెప్పేసి అనుకున్నాడంట. ఒక చెడు అభిప్రాయం మనసులో కలిగి ఉన్నాడు, దురభిప్రాయం కలిగి ఉన్నాడు. ఒకనాడు వాళ్ళు జెహోషమ్మకి చెన్నై రావాల్సి వచ్చింది. తన కూతురుతో పాటుగా జోర్డాన్ ఖాన్ గారు వచ్చారంట. రైల్వే స్టేషన్ దిగారు, జెహోషమ్మకి వెళ్ళారు. అప్పుడు బక్సింగ్ గారి గురించి ఎలా ఉన్నాయంటే, ఈయన కలవాల్సిన అవసరం ఏముంది, అది ఈయనతో ఎందుకు, ఈయనతో పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది, ఈయన అంత దూరం నుంచి నేను ఇంత కలిసి పనిచేయాలని చెప్పేసి ఇలాంటి అపోహలు. చిన్న వ్యక్తే అయితే ఇలాంటి ఆలోచనలతో అక్కడ పోతే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారంట, హీ వాజ్ ఇన్ ద రూమ్, హీ వాజ్ ప్రేయింగ్ అన్నారంట. ఆయన గదిలో ఉండి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు అని చెప్పారంట. సరే కొద్దిసేపు ఆగిన తర్వాత వద్దామని పోయాడంట. టీ స్నాక్స్ తీసుకున్నారంట. మళ్ళీ వచ్చారంట. మళ్ళీ వస్తే మళ్ళకున్నటువంటి సేవకుడు చెప్తా ఉన్నాడంట, ఆయన అదే గదిలో ఉన్నాడండి, ప్రార్థన చేసుకుంటున్నాడని అన్నాడంట. ఏనానండి, ఏంది ఇంతసేపు ప్రార్థన చేస్తారా? కొంచెం మారుతుంది చూడండి, వైఖరి ఏమవుతుంది, మారుతుంది.
మళ్ళీ వెళ్ళిపోయాడంట. మళ్ళీ వెళ్ళిపోయి కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ చాయ్ బిస్కెట్లు తాగి మళ్ళీ వచ్చారంట. ఇప్పుడు ఓకేనా అంటే, లేదండి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు, ఆయన గదిలో ఉన్నారన్నారంట. ఏందా ఎంతసేపు అన్నారంట. వైఖరి మారిపోయి, ఏంటి ఎన్నిసార్లు ఇంతగా ప్రార్థన చేస్తారా అన్నాడంట. అంటే చేస్తారండి ఆయన, గంటల కొద్దీ ప్రార్థన చేస్తారండి, దేవునితో మాట్లాడతాడు, దేవుని స్తుతిస్తారండి ఆయన అని చెప్పారంట. సరే అని చెప్పేసి పోయింది. లంచ్ టైం ఏంటంటే లంచ్ కూడా చేశారంట. తండ్రి కూతుళ్ళు లంచ్ చేసి మళ్ళీ వచ్చారంట. మళ్ళీ వస్తే ఇంకా ప్రార్థన మేము ఆయన ద్వారా ఆ కాలిపాంగ్ పరిచర్యకు పోవటం ఏంటి, ఆయన ద్వారా మా పెళ్లి చేయటం ఏంటి, ఇవన్నీ అనుకున్నాడంట. వచ్చిన తర్వాత మారిపోయింది అన్నాడంట. ఆయన జీవితాన్ని బట్టి ఆయన రాస్తాడు సాక్ష్యంలో, ఆయన జీవితం నన్ను ఏం చేసిందంటే నన్ను కదిలించింది, ఏమంటారు ఇంప్రెషన్ వదిలిపెట్టింది అనమాట అంటాడు. నీ జీవితం అట్లుందా చెప్పి ఇక్కడ కూర్చున్నావు. ఎవరైనా నీ జీవితాన్ని బట్టి, నీ ప్రార్థన బట్టి, నువ్వు సమయానికి వచ్చే విధానాన్ని బట్టి, నువ్వు చేస్తున్న ఆరాధన బట్టి, నువ్వు చేస్తున్న భక్తిని బట్టి ఒక్క వ్యక్తి అయినా నీ భార్య కదలట్లేదే, నీ భర్తే కదలట్లేదే, నీ కుటుంబ సభ్యులే కదలట్లేదే, ఎందుకు నువ్వు కదిలించట్లే? ఆ ఇంపాక్ట్ నీ ద్వారా కలగటం లేదు. కాబట్టే నిస్సారమైన భక్తిని కలిగి నిస్సారమైనటువంటి నడత కలిగి ఉంటున్నావు. ఆ విధంగా కాదండి. మన నడత ఇతరులు ఏం చేయాలి చెప్పండి? ప్రభావితం చేయాలి, ప్రభావితం చేయాలి. ఒకవేళ చేయకపోతే మనం ఇతరులకు ఎలా ఉంటామంటే అభ్యంతరకరంగా ఉంటాం. అభ్యంతరకరంగా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే మనకు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? అందుకని అంటాడు, ఒక 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. చాలా ఉన్నవి కానీ అవన్నీ సమయం లేదు, ముగించుకుందాం. 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రములైన ముసలమ్మ మాటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. వదిలిపెట్టిగా, అర్థమైందా? పనికి మాలినవన్నీ వదిలిపెట్టి ఏది అభ్యంతరకరంగా ఉంటుందో నీ జీవితంలో అది గుర్తెరిగి సాధకం చేసుకో. భక్తిని సాధకం చేసుకొని చక్కగా ఒక రోషం కలిగినటువంటి, పౌరుషం కలిగినటువంటి ఒక విశ్వాసిగా రూపాంతరత చెందు. అది మనకు మేలు. కాబట్టి అభ్యంతరకరంగా మనం ఈ లోకంలో జీవించొద్దండి. మాటలు దీవించండి.